హాయ్ అండి, అందరికీ నమస్తే. వర్క్ శారీస్, కష్టపడి వేసుకున్న వర్క్ శారీస్ ఇక ఇలా ప్రింట్ వేసేదండి నేను. అంటే అప్పుడు చాలా వర్క్ శారీస్ కుట్టుకున్నారు, చేతుల మీదనే కుట్టుకున్నారు, ఇంటింటికి కుట్టుకున్నారండి. అయితే ఇలా ప్రింట్ పౌడర్ దొరుకుతుంది, ఆయిల్లో కలిపేసేది నేను వేసేది. ఈ ఏరియాలో అయితే నేను వేసేది మా దగ్గర. అయితే అందరికి శారీస్, ప్లెయిన్ శారీస్ తెచ్చుకుంటే ఇట్లా ఇష్టం వచ్చిన డిజైన్ బుక్కులు ఉంటాయి. అలా బుక్కులలో చూసి పేపర్ మీద ప్రింట్ తయారు చేసి సూదితోటి పెట్టేసి హోల్స్ చేసేదండి. ఇది నేను సొంతంగా పేపర్లో కూడా ఉన్నది కాదు, బుక్కులు ఉన్నది కాదు, ఇది నేను సొంతంగా తయారు చేసినది. ఇది ఇంగ్లీష్ కలర్ మీద సెల్ఫ్ కలర్ వైట్ చిప్ ఉంటుంది, అది చెమ్కీ అంటారు కదా. అది చెమ్కీ ఒక సైడ్ ఒక కలర్ వస్తుంది, ఒక సైడ్ ఒక కలర్ వస్తుంది. అది నేను వైట్ దాంట్లో బ్లూ షేడ్ వచ్చేటట్టు సెల్ఫ్ కలర్ లాగా పెట్టినండి. ఈ శారీకి అయితే అసలు ఇట్లా రక్కున కనపడకుండా డీసెంట్గా ఉందండి. ఈ శారీ నేను వేసుకున్నాక ప్రింట్ వేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు చూపించాను కదా, మస్తు మంది వేయించుకున్నారండి. మా చుట్టాల వాళ్ళు కూడా వేసుకున్నారండి చాలామంది. అయితే ఇక ఇది చాలా లుక్ పరంగా చాలా బాగుంది. డిజైన్ కూడా కానీ సింపుల్ డిజైన్ అండి, కానీ లుక్ పరంగా బాగా కనిపిస్తుంది. మొత్తం అంతా ఆల్ ఓవర్ అంటే ఇట్లా మనం చెక్కుకున్న దగ్గర, సింగుల్ చెక్కుకున్న దగ్గర కొంచెం ఆ మోకాల దాకా వేసుకునేది. తర్వాత మొత్తము రౌండ్ అప్లో మనకు ఫుల్ వచ్చేది, కొంగు నడుము దగ్గర అంతా మొత్తము. ఇగో ఇలా డిజైన్ ఉంటే నేను డిజైన్ మార్చి ఈ రకంగా వేసాను. అసలు చాలా బాగుంది, లుక్ పరంగా చాలా బాగుండే. డిజైన్ తయారు చేసినా కూడా మనం ఎలా లుక్ కనిపిస్తుంది, కష్టపడి ఇలా వేసుకున్నామండి. కళ్ళన్నీ పాడు చేసుకున్నాం. ఇవి ఇగో కుట్టి 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 అప్పుడు జరకాండ్లు మంచిగా కనిపించేది, కుట్టి ఖరాబ్ చేసుకున్నాం. అసలు అయితే అద్దాల కాడికి వచ్చినాయి. అందుకే అసలు మనము ఎంతసేపు కుట్టిన అన్ని రోజులు కూడా వేసుకోమండి ఆ చీరలు. అసలు ఎట్లా ఉన్నాయి చూడండి, కుట్టినాము ఇంత కూడా వాడలేము. 10 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు కుట్టుకొని కూడా. అసలు చెక్కు చెదరలేదు. క్లాతులు ఇలా కాస్ట్లీ క్లాతులు, ప్లెయిన్ శారీస్ తెచ్చుకునేది ఇట్లా మంచి ఇలా వేసుకోవాలి. అందరు వేసుకుంటున్నారు, మనం వేసుకోవాలి, కథ కళ్ళు ఖరాబ్ చేసుకోవడం అంతే అండి. చాలా మాకైతే చాలా దెబ్బ ఇదైతే, కంటిదైతే ఈ వర్కుల వల్ల. కానీ మామూలుగా బయట దొరికినాయి ఉట్టినే ఊడిపోతాయి, కానీ అంత కట్టుకోము పర్లేదు. ఇది కూడా ఇది బంచ్ అండి, శారీ కలరు కాంబినేషన్గా వైట్, దానికి ఏది కనపడదు అంత అన్నట్టుగా వైట్ వేసి బంచ్లు, ఇది బంచ్ మోడల్లా. ఇదిగోండి, ఇది ఒక బంచ్ ఉంటుంది, ఇట్లా ప్రింట్ ఉంటుంది బుక్. అందులో చూసి తయారు చేసి పేపరు ప్రింట్ వేసి దాని ప్రింట్ ప్రకారంగా ఇది కుట్టుకుంటారు. తెలిసే ఉంటుంది అందరికీ, కానీ మస్తు టైం పడుతుందండి. రోజు ఇంత అయ్యేది. పని గిని అంత పక్క పెట్టి వేసుకునేది, కళ్ళు ఖరాబ్ చేసుకున్నాం ఆ లెక్క ప్రకారంగా. అయితే ఇగో బార్డర్ ఒకటి 2 పూసలు, ముచ్చం పూసల్లాగా ఉంటాయి, అవి బంచ్లో దొరుకుతాయి కూడా. అవి తీసుకొని చేసుకొని అబ్బా, కానీ ఎంత కొత్తగా ఉన్నాయి చూడండి. చీరలు అయితే అసలు కట్టనే లేము, ఆశకి వేసుకున్నాం. కానీ ఇప్పుడు దీనికి బ్లౌజ్ కూడా అంత సేమ్ బ్లౌజ్ అయితే యూనిఫామ్ లాగా అవుతుంది అన్నట్టు కూడా, ఎలాగో వైట్ అయితే బగ్గడ కనిపిస్తుందేమో అనేసి ఏ రకంగా అయితే బ్లౌజే ఇంతవరకు దీనికి బ్లౌజే లేదండి. ఒక్కసారి వేసుకున్న బ్లాక్ బ్లౌజ్ అయితే సెట్టే కాలేదు అసలు. ఏదో వేయాలి ఇది అసలు అర్థమవుతలేదు దీనికి. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది దానికి బ్లౌజే సెట్ కాలేదు. అది వాడితే కదా బ్లౌజ్ సెట్ చేసుకుంటాం. అసలు మూలకు పడేసినాం, కుట్టినాం, మూలకు పడేసినాం. ఇదేమో మనకు కొంగు పెట్టినాక ఇట్లా ముందుకు కనిపిస్తుంది. చాలా వెయిట్ అండి, ఎంత వెయిట్ ఉంది తెలిసిపోతుంది. అసలు ఇట్లా పట్టుకుంటేనే తెలిసిపోతుంది అట్లా ఎంత వెయిట్, ఎంత ఓపికతోటి వేసినామో. వేయొద్దండి అసలు, కళ్ళు ఖరాబ్ చేసుకోవద్దు, ఏం అవసరం లేదు. వచ్చింది దీనివల్ల లాభం మూలకు పడేసుకోవడం తప్ప. చూడండి, అంటే జర కళ్ళు మంచిగా ఉండే, అంటే పైసలు ఇస్తారు, ప్రింట్ వేసి ఇస్తే వేస్తారు. ఇవైతే నేను వేసుకున్నా ప్రింట్ వేసుకొని, అది చాలా దెబ్బతిన్నాయి కళ్ళు. చూడడానికి చాలా బాగుంటాయి, మనం సొంతం కుట్టుకున్నాం కదా, చాలా స్ట్రాంగ్ ఉంటాయి.
రెడీమేడ్ అంటే ఇట్లా ఒక్క పోగు ఊడింది అనుకోండి మొత్తం ఉడుకుతాయి. ఇవి ఎన్ని ఏళ్ళైనా అలానే ఉంటాయి. చాలా గట్టిగా ఉంది. మేము మంచి దారం, రీల్ దారం, మంచి గట్టి దారంతో కుట్టినామండి. ఎందుకంటే హెవీ వర్క్ కదా, మనం చేసుకున్న సొంతం ఏదైనా బాగుంటుంది వర్క్. రెడీమేడ్ లాగానే ఉంటుంది. కానీ ఇదిగో చూడండి ఎంత గట్టిగా ఎట్లా కుట్టినాము. అసలు ఊడదు, ఊడినా కానీ అక్కడే ఊడుతుంది, మళ్ళీ అంతకు మించి అయితే జరగదు. ఇది మామూలుగా రెడీమేడ్ అంటే ఒక్క పువ్వు ఊడింది అనుకో టప్పి టప్పి మొత్తం ఊడిపోతుంది. చాలా హెవీగా ఉంటుంది వర్క్ ఇది. కానీ కుట్టుకొని మూలకు పడేసుడు అన్నట్టే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ మళ్ళీ వర్క్ శారీస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు బల్ల బయటికి తీసాం. అప్పటి వరకు అయితే ఇవి లోపల 10 సంవత్సరాలు అవుతుంది ఇది కుట్టి, కానీ అట్లనే ఉన్నాయి చూడండి. అంటే కట్టలేదు కదా అట్లా, అందుకోసం అనేసి. చాలా కళ్ళన్నీ ఖరాబ్, చూడడానికి చాలా బాగున్నది. ఇలా ముచ్చం మొత్తము చూడండి, కుందను చెంకి మళ్ళీ ముత్యాలు పెట్టి చెంకి ఒక్కొక్క దానికి పెద్ద కుందను వైట్ బ్లూ ఎన్ని రకాలుగా కుడితే ఈ డిజైన్ వస్తుంది. డిజైన్ అట్లా ఉన్నది చూడండి, అందుకోసం అట్లా కుట్టినాం. కానీ కట్టుకుంటే సూపర్గా కనిపిస్తుంటే మస్తు అనిపిస్తుంటుంది, షైనింగ్ లాగా. ఆకులు, పువ్వు, ఇది బార్డర్ కూడా చెంకి పెట్టి కుందన్ పెట్టి పూసలు మామూలుగా పూసలు పెట్టేసి బార్డర్ చిక్కగా వేసినాము. ఇదేమో ఆల్ ఓవర్ అండి మొత్తం. ఇది కూడా ఫుల్ వేసినాము. అది మేమే ప్రింట్ వేసుకొని డిజైన్ వర్క్. మళ్ళీ ఇది గోల్డ్ జరీ థ్రెడ్ తోటి కుట్టిందండి, గోల్డ్ చెంకి. ఎంత వెతికి 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 అదో మొత్తం మన వర్క్ వేరే ఉంటుంది మనం చేసుకున్నది. ఇంత చిన్న చిన్నగా కుట్టింది చూడండి, చాలా బాగుంది. కట్టుకుంటే బాగుంటాయి కానీ కష్టం. మొత్తం ఆల్ ఓవర్. కానీ శారీస్ కూడా వెతికి వెతికి తెచ్చామండి. ఇవైతే మెత్తది క్లాత్లు మంచి క్వాలిటీ తెచ్చుకున్నాము. ఇట్లా సిటీకి వెళ్ళి ప్లెయిన్ శారీస్ తెచ్చుకొని ప్రింట్ వేసుకొని అప్పుడు చాలా ఉండే. అదేమో మనకు మొక్కల కిందికి వెళ్ళి వస్తుందిగా, అది కింది సైడు. ఇదంతా పైకి చెక్కడానికి అంతే. మొత్తం వర్క్ వేయడానికి మస్తు, ప్రింట్ వేయడానికి మస్తు టైం పడుతుంది. అంటే మనం కుట్టడానికి ఎంత టైం పడుతుంది. చిన్న సన్న క్లాత్ చూడండి, ఇట్లా మస్తు బాగుంది, కలర్ షేడ్ లాగా. చాలా మంచి క్లాత్ తెచ్చుకున్నామండి, కాస్ట్లీ రేటు. మంచిగా వర్క్ కదా, వర్క్ వేసుకోవడానికి మంచిగా ఉండాలనేసి తెచ్చుకున్నాం. కానీ అన్నీ తెచ్చుకున్నాం, అన్నీ కుట్టుకున్నాం, కానీ వాడట్లేదు, మూలకు పడేసినాము ఇవి. కానీ ఇంత ఖరాబ్ అయ్యేది కాదు, ఇదేం కాదు. ఇలా లేస్ వేసినాము. చాలా బాగుంది. కానీ ఎవరు కుట్టుకోవద్దండి ఇప్పుడైతే. కుట్టుకొని కళ్ళు పాడు చేసుకున్నాము. కళ్ళు బాగున్నాయి అనేసి ఎగిరేసి ఎగిరెగిరి కుట్టుకొని ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. మళ్ళీ జరీ మామూలుగా థ్రెడ్ కూడా కాదు, జరీ థ్రెడ్ అంటే ఇట్లా మెలిక పడ్డట్టు అవుతుంది. అయినా కానీ ఓపికగా కుట్టుకున్నాం.
ఎవరో చెప్పినట్టు. అదొక పిచ్చి ఉండే అందరూ కుట్టుకునేది. ఇలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి కదా. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి.